అంటే మామూలుగా ఇలాంటి కుంభకోణాలు నిజానికి విపరీతంగా పెరుగుతున్నాయి ఇండియాలో. మన ఆంధ్ర, తెలంగాణలో కూడా విపరీతంగా పెరుగుతుంది. మొన్ననే గుంటూరులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక అతను ఐపీ పెట్టి లోపలికి వెళ్ళాడు. ఐపీ కాదు, మోసం చేసి లోపలికి వెళ్ళాడు. చివరికి ఏమైందంటే అతను బ్లాక్మెయిల్ చేశాడు వీళ్ళందరినీ. మీరు కేసులు విత్డ్రా చేసుకుంటే నేను బయటకు వచ్చి మీకు ఎంతో కొంత ఇస్తా, లేకపోతే నేను జైల్లో ఉంటా, కేసులు ఇట్లాగే ఉంటాయి, మీకేం పైసా రాదు. దాంతో వీళ్ళందరూ ఐక్యం అయ్యి 400 మంది 500 మంది అతని మీద మేము కేసులు ఏం పెట్టము, అతను బయటకు వస్తే చాలని భంగపడి అతను ఇచ్చింది మేము తీసుకుంటాము అని చెప్పి చేస్తున్నాం. అంటే ఇది స్కామ్లు అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా దీంట్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా మీరు అన్నట్టు బయటికి జనం వస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ లో దీంట్లో 2 రకాల బ్రాడ్గా మనం 2 రకాలుగా విభజించవచ్చు బాధితులు. ఒకరేమో బాగా పూరు, కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్, ముఖ్యంగా ఈ బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. రెండవ వర్గం వీళ్ళు మైనార్టీ, వీళ్ళు బాగా కొంత డబ్బులు ఉన్నోళ్ళు, ఎంప్లాయర్స్, ఆఫీసర్లు, ఇలాంటి వాళ్ళు కూడా దీంట్లో పెట్టారు. ఈ రెండవ రకం వాళ్ళు ఏమో ఎక్కువ పెట్టారు, 10 కోట్లు 20 కోట్లు అలాగే పెట్టారు. కింది స్థాయి వాళ్ళు ఏమో లక్షల్లో, 5 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షలు అలాగా. వాళ్ళకి ఎప్పుడైతే ఆశ పుట్టి వీళ్ళు కూడా ప్లాన్డ్గా వాళ్ళని ఇట్లా ట్రాప్ చేసేసరికి వాళ్ళు చిన్న చిన్న ల్యాండ్స్ ఉంటే అమ్ముకొని, నగలు అమ్ముకొని, లేకపోతే కుదవ పెట్టి బ్యాంకుల్లో ఒక్కోసారి పర్సనల్ లోన్స్ తీసుకొని, ఎందుకంటే 5 లక్షలకి 25,000 నెలకి 42 నెలల పాటు ఇస్తానని చెప్పాడు. ప్లస్ 102 గజాల ల్యాండ్ ఇస్తానన్నాడు, 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానన్నాడు. దీంతో పాటు రకరకాల బోనస్లు అవన్నీ కూడా ఇతను చెప్పాడు. దాంతో ఏమైందంటే కొంతమందిని ట్రైబల్స్ ను కూడా తన ఆఫీసులో ఉద్యోగాలు ఇచ్చాడు. నిన్న కూడా అలాంటి ఒక ట్రైబలే రమావత్ రమేష్ అనే అతను ఓపెన్ అయ్యి బయటకు వచ్చి మంగ్లీ కూడా ఇన్వాల్వ్ అయింది, మంగ్లీ తమ్ముడికి ఈ డబ్బులంతా నేను ఇచ్చానని ఒక బాంబు పేల్చాడు. ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఎవరు ఇలాగ ఆరోపణలు చేయలే, ఫస్ట్ టైం అతను. ఎందుకంటే మంగ్లీ ఇన్వాల్వ్ అయింది దీంట్లోనే, డైరెక్ట్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిందని ఎవరు ఆరోపణలు చేయలేదు. మంగ్లీకి సంబంధం ఉందనేది చెప్తున్నారు తప్ప వెనక్కుందని. మంగ్లీ కూడా ఆఫీస్కి వచ్చింది, మంగ్లీ తమ్ముడే డబ్బులంతా తీసుకున్నాడని ఫస్ట్ టైము రమావత్ రమేష్ ఓపెన్ అయ్యి నిన్న చెప్పాడు. ఎందుకంటే అతను ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఈ డబ్బులు డీలింగ్ అంతా అతనే చూసుకున్నాడు. నేను పెద్ద పెద్ద ట్రావెల్ బ్యాగ్స్ లో డబ్బులు తీసుకెళ్లి ఇచ్చానని కూడా అతను చెప్తున్నాడు. ఈ క్రమంలో ఒక పక్క అంటే ఫస్ట్ సుబ్బుతో, అడ్వకేట్ సుబ్బారావుతో స్టార్ట్ అయింది ఈ మొత్తం వ్యవహారం. అది రకరకాలుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మంగ్లీ అపోజిట్ క్యాంపు, మంగ్లీ సపోర్టింగ్ క్యాంపు అనేది 2 క్యాంపులు గిరిజనులలోనే స్టార్ట్ అయినాయి. గిరిజనేతరుల్లో మంగ్లీని సపోర్ట్ ఎవరు చేయట్లేదు, గిరిజనుల్లోనే ఒక వర్గం చేస్తున్నారు. ఎందుకంటే మంగ్లీ ముందు నుంచి కూడా గిరిజన సంఘాల వాళ్ళకి ఫోన్లు చేసి మీరు నన్ను సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అందులో కొంతమంది ఏమో ఆ రిక్వెస్ట్లను చూసి పరిశీలించడం మొదలు పెట్టారు. సంపత్ నాయక్ లాంటి వాళ్ళు చూస్తే అక్కడ మంగ్లీకి యాంటీగానే సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే బాధితులు వాళ్ళకి చాలా సాక్ష్యాలు చూపించారు. దాంతో మంగ్లీని మనం వ్యతిరేకించాలి, మనం మోసపోయిన ఈ బంజారా వైపు నిలబడాలని సంపత్ నాయక్ కావచ్చు, నిన్న మన ఛానల్లో మాట్లాడిన ప్రత్యూష రాథోడ్ కావచ్చు, వినోద్ నాయక్ కావచ్చు, రమేష్ రాథోడ్ కావచ్చు, ఇలా అశోక్ రాథోడ్, ఇలాంటి వాళ్ళు నిలబడ్డారు. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళని బెదిరిస్తూ ఇంకొక వర్గం నిన్న సమాజగూడ ప్రెస్ మీట్ లో మంగ్లీ జోలికి వస్తే కబడ్దార్ అది ఇది అన్నట్టుగా బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ అందరూ కూడా వీళ్ళు చేయాల్సిందే ఉంటే అసలు మంగ్లీని గురించి మాట్లాడకుండా ఈ స్కామ్ ఎలా జరిగిందో దాన్ని ప్రూవ్ చేసే కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు అది చేస్తామని చెప్తున్నారు ఎవరు, సంపత్ నాయక్. వీళ్ళు మొత్తం బాధితులను అంతా కలెక్ట్ చేయడం, ముంబైలో అమీర్ పటేల్ అని ఒక అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పడం, అలాగే మంత్రుల పిల్లలు లేకపోతే అధికారులు, ఒక అసెంబ్లీ సెక్రటరీ, వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయినారని. సో ఈ కాంటెక్స్ లో నిన్న సుబ్బారావు మళ్ళీ ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే ఇది మొత్తం ఇప్పటి వరకు తనకి వచ్చిన సమాచారం మేరకు 1600 కోట్ల వరకు ఉందని. ఎందుకంటే ఇది తీగలాగితే డొంక కదిలినట్టుగా రోజు రోజుకి పెరుగుతుంది. సంపత్ నాయక్ కూడా నిన్న మాట్లాడుతున్నది ఏమంటే చాలా మంది సిగ్గుతో బయటికి రావట్లేదు, ఒక పెద్ద పెద్ద వాళ్ళు. అంటే మా పరువు పోతుంది, నువ్వెలా నమ్మిచ్చావురా అని. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణ గురించి అందరూ అదే కదా కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా నువ్వు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉండి నువ్వెలా మోసపోయావు, నీ భార్య ఎలా మోసపోయింది, నువ్వు అందరినీ ఇన్వెస్టిగేట్ చేయాల్సినోడు, నువ్వు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అత్యున్నత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఉండి
నువ్వెలా మోసపోయావు. చాలా మంది ఎంపీల స్థాయిలో, మినిస్టర్ల స్థాయిలో కూడా మోసపోతున్నారు ఈ స్కాములలో. సో అలాగా ఇప్పుడు నువ్వెలా మోసపోయినావురా అని వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళు బయటికి రావట్లేదు. కానీ పర్సనల్ గా సంపత్ నాయక్ లాంటి వాళ్ళకి దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని బయట పెడుతున్నారు. సో ఈ క్రమంలో నిన్న రమావత్ రమేష్ ప్రకారం క్లియర్ గా మంగ్లీ తమ్ముడే డబ్బులు తీసుకెళ్లాడు. ఇది మంగ్లీకి కూడా తెలుసు. మంగ్లీ కూడా మధు ఆఫీస్కి 2 సార్లు వచ్చింది, మధు ఇంటికి అర్ధరాత్రి వెళ్ళింది. ఇవన్నీ అతను చెప్తున్నాడు. అంటే మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది చెప్తున్నారు. కాకపోతే ఎవరి మాట నమ్మాలి, మనం ఎలా దీన్ని జడ్జి చేయాలనుకున్నప్పుడు మనం జడ్జి చేసే పరిస్థితి లేదు. మనం ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీ కాదు. ఎవరైనా కూడా సంపత్ నాయక్ అయినా ఇంకొకరైనా ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే ఆధారం కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు ఇవ్వాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు 2 ఉన్నాయి. ఒకటేమో సిఐడి, రెండోదేమో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్.